హలో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. రమ ఇంటి నుంచి ఆఫీస్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందంట, వాడి మధ్య దూరం. సో తను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు 1 గంటలో వెళ్ళిపోయిందంట. సో మరి ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు గంట కన్నా 15 నిమిషాలు ఎక్కువ పట్టిందంట. సో ఈ ప్రాసెస్లో ఆమె వెళ్ళి రావడంలో ఆమె యొక్క యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మార్నింగ్ వెళ్ళినప్పుడు 5 కిలోమీటర్ల దూరాన్ని గంటలో వెళ్ళిపోయిందండి. అంటే అప్పుడు స్పీడ్ ఎంత అండి? సో 5 కిలోమీటర్స్ పర్ అవర్ అనే కదా. సో డిస్టెన్స్ బై టైం. సో రెండోసారి ఈవినింగ్ వచ్చేటప్పుడు 5 కిలోమీటర్స్ దూరాన్ని 1 అవర్ కంటే 15 మినిట్స్ ఎక్కువ పట్టిందంట. అంటే మనం దీన్ని అవర్స్లోకి రాసుకుంటే 151/15/1/4. సో 1/4 కదండి, 5/. సో దీన్ని 5/1/4 ఏమని రాసుకోవచ్చండి? సో 5/4. ఈ 4 పైకి వెళ్ళిపోతే 4/5 అవుతుందా? సో 5 క్యాన్సిల్. సో రిటర్న్ జర్నీలో ఆమె 4 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వచ్చిన స్పీడ్. సో ఇప్పుడు 2 స్పీడ్స్ వచ్చాయి మనకి. సో యావరేజ్ స్పీడ్ 2 × 4 × 4 + 5 9. సో 40/9 అంటే సో 9 4 36. సో 4/9. So which is option 3 is right answer. Thank you friends. Please